ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈ 2026వ సంవత్సరం మే 31వ తారీఖున ఆదివారం రోజున ఎంతో మహిమాన్వితమైన జ్యేష్ఠ పౌర్ణమి. ఇక ఈ జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత నుండి కూడా 1000 కోట్లు ఇచ్చినా కూడా ఈ 3 రాశుల వారికి పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఇక వీరికి పట్టబోతున్నటువంటి అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఏకంగా 30 సంవత్సరాల పాటు ఈ 3 రాశుల వారు ఈ జ్యేష్ఠ పౌర్ణమి నుంచి చక్రం తిప్పబోతున్నారు. అసలు 30 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. కానీ ఈ 3 రాశుల వారు మాత్రం ఈ జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత నుండి కూడా 30 సంవత్సరాలలో ఎంత కావాలో అంత డబ్బు సంపాదించుకోవచ్చు. వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకోవచ్చు. కాబట్టి మేము చెప్పేటట్లుగా ఈ 3 రాశులలో మీ రాశి ఉంటే గనక మీరు ఎంతో జాగ్రత్త పడతారు. మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని ఇది నా కోసమే వచ్చింది అని జాగ్రత్తగా ఆ అవకాశాన్ని వడిసి పట్టుకొని ఉపయోగించుకుంటారు. లేదంటే మీరు ఎంతగానో నష్టపోతారు. అదృష్టాన్ని చేతులారా వదులుకుంటారు. కాబట్టి ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ప్రతి ఒక్కరూ కూడా ఫ్యూచర్లో తమ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలను, తమ జన్మ జాతకంలో ఏం జరగబోతుంది అనే విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం తాము పడుతున్న సమస్యలతో, కష్టాలతో సతమతమవుతూ రాబోయే రోజులలో అయినా మాకు సమస్యలు లేని, కష్టాలు లేని రోజులు రాబోయే రోజుల్లోనైనా మాకు మంచి జరగాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటారు. అయితే ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు రాశి చక్రం నుండి ఈ 3 రాశుల వారికి ఆ పరమాత్ముడు కురిపించబోతున్నారు. ఈ విధంగా చూసుకుంటే పరమాత్ముని యొక్క అనుగ్రహంతో ఈ 3 రాశుల వారు ఏకంగా 30 సంవత్సరాల పాటు మే 31వ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ఎంతో సాఫీగా సాగిపోతుంది. ఇక ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుందని, మీరు చేసిన పనులన్నీ కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. ముందుగా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి తులారాశి. తులారాశి అంటే ఈ యొక్క తులారాశి వారికి మే 31వ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత నుండి కూడా మీలో ఆత్మవిశ్వాసం అద్భుతంగా పెరుగుతుంది. కెరియర్ పరంగా తులారాశి వారు ఏ పనులు చేసినా ఆయా పనుల్లో విజయలక్ష్మి మీ వెన్నంటే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ తులారాశి వారు ఈ సమయంలో మరింతగా విస్తరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక తులారాశి జాతకులు ఉద్యోగాలలో కూడా అధికారుల యొక్క మద్దతు పొందుకుంటారు. అలాగే ఉద్యోగాలలో పదోన్నతులు లభించి జీతాలు పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ యొక్క తులారాశి జాతకుల యొక్క జీవితంలో విపరీతంగా అదృష్టం అనేది వరించబోతుంది. ఆస్తులను కూడబెట్టుకుంటారు. కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత ఏకంగా 30 సంవత్సరాల పాటు రాజయోగం పడుతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఈ జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత నుండి కూడా 30 ఏళ్ల పాటు అదృష్టాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు ఈ పౌర్ణమి తర్వాత మీలో ధైర్యం విపరీతంగా పెరుగుతుంది. సాహసం సొమ్ము, మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సింహరాశి వారు వృత్తి, ఉద్యోగం అలాగే వ్యాపార రంగాలలో తమ నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను విపరీతంగా ప్రదర్శించి ఉన్నత పదవులను చాకచక్యంగా పొందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక సింహరాశి జాతకులకు చెందిన రాజకీయ రంగంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా రాజకీయాలలో ఎదిగేటువంటి అవకాశాలనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సింహరాశి వారు ఈ సమయంలో డబ్బులను బాగా సంపాదించుకునే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సుఖ సంతోషాలతో జీవిస్తారు. సింహరాశి జాతకులు ఈ సమయంలో రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకు వెళ్తారు. ఇక ఈ యొక్క సింహరాశికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వారి వ్యాపార రంగాలలో ముందుకు దూసుకుని వెళ్తారు. ఆర్థిక పరంగా సింహరాశి వారికి చెందిన వారు ఏకంగా 30 సంవత్సరాల పాటు ఊహించని ఆర్థిక పురోగతిని సాధించి తీరుతారు. ఇక ఈ మే 31వ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత నుండి కూడా 30 సంవత్సరాల పాటు అదృష్టాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ఈ సమయం చాలా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవాలి. వృషభ రాశి వారు ఈ సమయంలో అన్ని మంచి పనులు చేస్తారు. ధనలాభం కలుగుతుంది. ఈ సమయంలో
వృషభ రాశి వారికి మీరు చేసే ప్రతి పనిలో కూడా అభివృద్ధి పొందుతారు. ఆర్థిక పరంగా కూడా మెరుగైన ఫలితాలను కూడా పొందుకుంటారు. కాబట్టి ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఈ జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత నుండి ఏకంగా 30 సంవత్సరాల పాటు అదృష్ట ఫలితాలు చూడబోతున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి మాత్రం అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ చేయడంలో తిరుగుండదని చెప్పుకోవచ్చు. అన్ని విషయాలు వృషభ రాశి వారికి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. కాబట్టి వృషభ రాశి జాతకులకు ఈ జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వీరి జీవితంలో, వీరి జాతకంలో అనేక రకాల మార్పులు సంభవించబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రంగాల వారు ప్రత్యేకమైన విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరంగా ఊహించని పురోగతిని ఏకంగా 30 సంవత్సరాల పాటు ఈ జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారు పొందుకోబోతున్నారు. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మే 31వ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత నుండి కూడా రాశి చక్రంలోని ఇప్పుడు మేము చెప్పిన తులారాశి, సింహరాశి, వృషభ రాశి జాతకులకు ఏకంగా 30 సంవత్సరాల పాటు వీరి జీవితంలో కుబేరులుగా అయ్యే అవకాశం ఆపడం ఎవరి తరము కాదు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఈ 3 రాశుల వారిని కుబేరులను చేయబోతున్నాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చినటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీ ముందుగానే నోటిఫికేషన్ అనేది వస్తాయి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.